గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. టీడీపీ పగ్గాలు నారా లోకేష్ చేతికి ఇవ్వాలి అనే డిమాండ్ పెద్ద ఎత్తున వస్తూ ఉంది. ఒకవైపు టీడీపీ క్యాడర్ నుంచి, ఇంకోవైపు ప్రజల నుంచి కూడా టీడీపీ పగ్గాలు నారా లోకేష్ చేతికి ఒప్పజెప్పాలి అనేటువంటి డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. ఎందుకు ఈ డిమాండ్ పెరుగుతోంది అనేటువంటి విషయాన్ని మీకు అనలైజ్ చేసే చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. వాస్తవానికి ఈసారి కూటమి 164 స్థానాలతో బ్రహ్మాండంగా విజయం సాధించడం మనం చూసాం. అది అరుదైన రికార్డ్ అని చెప్పాలి. దీంట్లో టీడీపీ పాత్ర చాలా కీలకమైంది. 135 స్థానాలతో పెద్ద పార్టీగా ఇలా కూటమిలో టీడీపీ ఉంది, లీడింగ్ పార్టీగా ఉంది. అయితే ఈ విజయంలో ఖచ్చితంగా నారా లోకేష్ పాత్ర ఎనలేనిది అని చెప్పాలి. నారా లోకేష్ చేసిన పాదయాత్ర ఏదైతే ఉందో, యువగలం పాదయాత్ర, అది ఖచ్చితంగా ఒక కంక్లూజన్ పాయింట్గా చెప్పాలి. టీడీపీ విజయంలో కీలకమైన పాయింట్గా చెప్పాలి. ఇంకొక విషయం ఏంటి అంటే, నారా లోకేష్ తన యువగలం పాదయాత్రలో ప్రజలకి బాగా దగ్గరయ్యే పనిచేశాడు. చాలామంది యువకుల్ని కలిశాడు, వాళ్ళతో సెల్ఫీలు దిగాడు, ఓపిక్గా మాట్లాడాడు. సో కాబట్టి ఈగ లీడర్ మారటం అనేటువంటిది ఒక చంద్రబాబు నాయుడికి 80 ఏళ్ళ ప్రాయంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా పార్టీ నాయకత్వం మార్పు అవసరం. రేపు రాబోయే కాలంలో టీడీపీని బలంగా నిర్మించి నిలబెట్టి ముందుకు తీసుకెళ్ళాలి అంటే 2029లో కానీ 2034లో కానీ ఇప్పటికు 4 దశాబ్దాల పాటు తెలుగు నేల మీద టీడీపీ చూపించిన ప్రభావం అంతా ఇంత కాదు. ఆ పార్టీ 1982లో ఎన్టీఆర్ చేత స్థాపించబడింది. ఆ రోజు అగ్ర నటుడిగా ఉన్నటువంటి నందమూరి తారక రామారావు ఆ పార్టీని పెట్టడం జరిగింది. ఆ పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారాన్ని సంపాదించడం ఇప్పటికీ భారతదేశ రాజకీయాల్లో టీడీపీ రికార్డ్ అని చెప్పాలి. సో 9 నెలల్లోనే టీడీపీ అధికారంలోకి వచ్చింది. 1982లో పెట్టారు. తర్వాత 1995 తర్వాత ఆ పార్టీ చంద్రబాబు నాయుడు చేతుల్లోకి వచ్చింది. సో చంద్రబాబు నాయుడు చేతుల్లోకి ఆ పార్టీ నాయకత్వ మార్పు జరుగుతున్న సమయంలో జరిగినటువంటి విషయాలు కానీ అది పెద్ద వివాదాలు రేపాయి. చాలా విమర్శలు కూడా ఇప్పటికీ ఉంటాయి. కానీ ఆ టైంలో నాయకత్వ మార్పు జరగకపోయి ఉంటే సో ఈనాడు టీడీపీ పరిస్థితి ఎలా ఉండేది, అసలు టీడీపీ అనే పార్టీ ఉండేదా లేదా అనేది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్. సో రైట్ టైంలో నాయకత్వం మారటం అనేది అవసరం. ఆ రోజు రామారావు గారు రిటైర్ అయ్యే సమయం, ఆ పార్టీని సో లక్ష్మీ పార్టీ హైజాక్ చేస్తున్న సమయంలో ఒక డెసిషన్ తీసుకొని నారా చంద్రనాయుడు గారు కుటుంబ సభ్యులతో కలిసి ఆ పార్టీని పగ్గాలు తీసుకోవడం జరిగింది. ఆ పార్టీ పగ్గాలు తీసుకున్న తర్వాత ఈ రోజు వరకు వరుసగా 4 సార్లు ముఖ్యమంత్రి ఆయన కాగలిగారు. పార్టీని అధికారంలో తీసుకురాగలిగారు, పార్టీని పదిలంగా ఉంచుకోగలిగారు. సో టీడీపీ చాలా బలంగా ఉంటే అనేక మంది బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, సామాన్యులకి అవకాశాలు, రాజకీయ అవకాశాలు దక్కుతాయి అనేటువంటిది అనేక ఉదాహరణలు చెప్తా ఉన్నాయి. ఇలా ఉదాహరణ చెప్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో సంబంధం లేని తెలంగాణలో చూసుకున్నా, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీలో నాయకులంతా ఎవరు, కాంగ్రెస్ పార్టీలో చాలామంది నాయకులు ఎవరు. ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత 2014లో కాబట్టి మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తి. ఇవాళ కాంగ్రెస్ అధికారంలో రాగానే ముఖ్యమంత్రి కాబట్టి రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తి. గతంలో బీఆర్ఎస్లో పనిచేసిన అనేక మంది మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగులు కమరాకులు, ఎల్లబెల్లి దయాకర్ రావు, కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ నామా నాగేశ్వరరావు, ఇలా అనేక మంది మాజీ మంత్రులు టీడీపీ నాయకులు. ఇవాళ కూడా సీతక్క లాంటి అనేక మంది కాంగ్రెస్లో మంత్రులుగా టీడీపీ నుంచి ఎదిగినటువంటి వాళ్ళు, టీడీపీ స్కూల్లో చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే టీడీపీ ఎంతమందికి రాజకీయ అవకాశాలు కల్పించింది అంటానికి ఒక పెద్ద ఉదాహరణ. సో ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తూ ఉన్నాం టీడీపీ నాయకులు మనకు తెలుసు. సో టీడీపీ లేదు అనుకున్న తెలంగాణలో కూడా అనేక మంది టీడీపీ నాయకులు టీడీపీ స్కూల్లో నుంచి ఎదిగి వివిధ రాజకీయ పార్టీల్లో ఇవాళ నడుపుతున్నటువంటి పనిని మనం చూస్తూ ఉన్నాం. సో టీడీపీ తెలుగు నేల మీద చూపించిన ప్రభంజనం అంతా ఇంత కాదు, అది మరో 4 దశాబ్దాలు ఉండాలి. ఇప్పటికో 4 దశాబ్దాలుగా తెలుగు రాజకీయాల్లో టీడీపీ చూపిస్తున్న ప్రభంజనం ఎలా ఉందో, దేశ రాజకీయాల్లో టీడీపీ ఎలా సుస్థిరంగా ఉందో ఇలా చూసారా. మోడీ సర్కార్ నడుస్తుందంటే దాంట్లో ఖచ్చితంగా చంద్రబాబు గారి పాత్ర ఉంది. ఇవాళ టీడీపీకి ఉన్న 16 ఎంపీలు అనేటువంటిది ఎన్డీఏ ఏర్పడటానికి, మోడీ 3వ సారి ప్రధానమంత్రి కావడానికి ఉపయోగపడ్డాయి. కాబట్టి ఈ పరిస్థితి రాబోయే కాలంలో కూడా ఉండాలంటే 2029లో 2034లో పార్టీని పదిలంగా ఎలక్షన్స్ ఎదుర్కోవాలి అంటే నాయకత్వం తయారు కావాలి. ఆ నాయకత్వాన్ని నారా లోకేష్ అందించగలుగుతున్నాడు. అతనిలో పొలిటికల్ మెచ్యూరిటీ చాలా వచ్చింది. గతానికంటే భిన్నంగా ఆయన మాట తీరు కానీ, నడవడికి కానీ, ప్రజల్లో కలిసిపోయే విధానం కానీ, ఇవాళ ప్రజా దర్బార్లు పెడుతూ ఉన్నాడు. అతను ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ ప్రజలతో మమేకం అవుతూ ఉన్నాడు. పరదాలు కట్టుకుని బతకట్లేదు, ప్రజా దర్బారంటూ ప్రజలతో కలిసిపోతున్నాడు. సమస్యలను అక్కడక్కడే సార్ట్అవుట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మంగళగిరిలో వాస్తవానికి ఏంటంటే మీకు ఒక తేడా చెప్పే ప్రయత్నం చేస్తాను. నారా లోకేష్కి, జగన్మోహన్ రెడ్డికి మధ్య తేడాని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి రాజకీయ వారసత్వంతో వచ్చాడు, నారా లోకేష్ చంద్రబాబు నాయుడు రాజకీయ వారసత్వంతో వచ్చాడు.
అయితే జగన్మోహన్ రెడ్డి పులివెందుల అనేటువంటి ఒక అసెంబ్లీ స్థానాన్ని ఎంచుకున్నాడు. అది రాజశేఖర్ రెడ్డి గారు నిర్మించిన కోట. అక్కడ రాజశేఖర్ రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు అంటే వాళ్ళ కుటుంబ సభ్యులే పోటీ చేస్తున్నారు. అది కాంగ్రెస్ కంచుకోట, వాళ్ళ కుటుంబానికి కంచుకోట. సో ఆ స్థానాన్ని తను ఎంచుకొని ఈ రోజు వరకు గెలుస్తూ ఉన్నాడు. అతను 2014లో పులివెందుల ఎమ్మెల్యే, 2019లో పులివెందుల ఎమ్మెల్యే, మొన్న జరిగిన ఎలక్షన్స్లో కూడా పులివెందుల ఎమ్మెల్యే. అతను సేఫ్ జోన్ పాయింట్ని ఎత్తుక్కొని అక్కడి నుంచి ఎన్నికల్లో పోటీ చేసి గెలుస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. కానీ చంద్రబాబు నాయుడు కుప్పం అనే ప్రాంతాన్ని ఎంచుకొని తన కోటగా మార్చుకున్నాడు చంద్రనాయుడు. అలానే నారా లోకేష్ కూడా ఆ కుప్పం సేఫ్ జోన్ పాయింట్ కాబట్టి నానా నేను అక్కడి నుంచి మళ్ళీ పోటీ చేస్తాను, వేరే స్థానం వెతుక్కొని చెప్పలేదు. తను మంగళగిరిని ఎంచుకున్నాడు. ఆ మంగళగిరి 1985 నుంచి ఈ రోజు వరకు ఎప్పుడూ టీడీపీ జెండా ఎగరని, టీడీపీ గెలవని సీటు. ఆ సీట్ని ఎంచుకొని తను ఓడిపోయాడు. వాస్తవానికి 2019 ఎన్నికలు మొట్టమొదటి ఎన్నికలు ఆయన ఓడిపోయాడు. ఓడిపోయినా బెదరలేదు, చెదరలేదు, నిలబడ్డాడు. చాలా చేసి ఇప్పుడు ఎన్నికల్లో 95,000 మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ మెజార్టీతోటి ఇవాళ మంగళగిరిలో గెలవగలిగాడు. టీడీపీ జెండా ఎగరవేశాడు. అది కీలకమైన పాయింట్. జగన్మోహన్ రెడ్డి ఏమో సేఫ్ జోన్ నియోజకవర్గంలో 50,000 మెజార్టీతో గెలిస్తే, కానీ ఎప్పుడూ టీడీపీ గెలవని చోట మంగళగిరిలో దాదాపు 90,000కు పైగా మెజార్టీతో నారా లోకేష్ గెలిచాడు. అది నారా లోకేష్కి జగన్మోహన్ రెడ్డికి తేడా. ఇప్పుడు ఎవరు బిగ్ లీడర్ అనాలి? ఖచ్చితంగా నారా లోకేష్ బిగ్ లీడర్ అనాలి. కాకపోతే జగన్మోహన్ రెడ్డి ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నాడు, ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద పర్సనాలిటీగా ఉండటం వల్ల, ఆ పార్టీకి నాయకుడిగా ఆయనే ఉండటం వల్ల, ఆయనే ముఖ్యమంత్రిగా ఉండటం వల్ల నారా లోకేష్ ఎలివేట్ కాకలేకపోతున్నాడు. కాబట్టి ఆ పార్టీకి నెక్స్ట్ ఎలివేషన్ కావాలి. ఆ పార్టీ రాంగ్ రన్లో ముందుకెళ్ళిపోవాలి. చంద్రబాబు నాయుడు గారు వయసు రీత్యా రోజు రోజుకి ఆయన వయోభారం పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజుకైతే ఆయన చాలా యాక్టివ్గా ఉన్నారు. వాస్తవానికి యంగుగా ఉన్నా అని చెప్పుకుని జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా యంగుగా పనిచేస్తున్నారు. జనంతో కలిసిపోవడం కానీ, మాట్లాడటం కానీ మనం చూసాం ప్రచారంలో. జగన్మోహన్ రెడ్డి గారు విశ్రాంతి తీసుకున్నారేమో, చంద్రబాబు గారు విశ్రాంతి తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఆయన రాష్ట్రం మొత్తం ఎంత యాక్టివ్గా తిరిగారు, పార్టీని ఎలా అధికారంలో తీసుకొచ్చారు, జైలుకు పోయినా ఎలా చెక్కు చెదరకుండా గుండె ధైర్యంతో నిలబడ్డారు. పార్టీని ఇలా 130 సీట్లతో ఒక పెద్ద పార్టీగా కూటమిని గెలిపించి ముందుకు తీసుకెళ్లి అధికారంలోకి రాచి 4సారి ముఖ్యమంత్రి అయ్యారు. ఒక అరుదైన రికార్డు చంద్రబాబు గారు. తెలుగు రాజకీయాలు ఇంకెవరూ లేరు 4 సార్లు ముఖ్యమంత్రి అయిన వాళ్ళు. సో ఆయన ఈ రోజుకైతే యాక్టివ్గా ఉన్నారు. కానీ రాబోయే కాలంలో పార్టీని నడిపించాలి, రాంగ్ రన్లో నిలపాలి, మరో 4 దశాబ్దాలు పార్టీని లైవ్ లైట్లో ఉంచాలి అంటే అది ఖచ్చితంగా నాయకత్వ మార్పు, ఖచ్చితంగా బదలాయింపు జరగాలి. అది నారా లోకేష్ చేతుల్లోకి పార్టీ వెళ్ళిపోవాలి అనేటువంటిది. యువత చేతుల్లో పార్టీ ఉండాలి. చంద్రబాబు గారు యాక్టివ్గా ఉన్నప్పుడే, వచ్చే సమస్యలని ఆయన అనుభవంతో పరిష్కరించగలిగినప్పుడే నాయకత్వ బదలాయింపు జరగాలి అనేటువంటిది టీడీపీ కేడర్ బలంగా కోరుకుంటుంది. వాస్తవానికి కేటీఆర్ విషయంలో కేసీఆర్ చేసిన తప్పు, రాహుల్ గాంధీ విషయంలో సోనియా గాంధీ చేసిన తప్పు, లోకేష్ విషయంలో చంద్రబాబు గారు చెయ్యొద్దు అనేటువంటిది టీడీపీ కేడర్ బలంగా కోరుకుంటా ఉంది. ఖచ్చితంగా ఇది సరైన సమయం. పార్టీ బ్రహ్మాండంగా అధికారంలోకి వచ్చింది. నారా లోకేష్ పార్టీని లీడ్ చేయగల కెపాసిటీలో వచ్చాడు. నారా లోకేష్ యువగలం పాదయాత్ర పార్టీ అధికారాన్ని బాగా ఉపయోగపడింది. ఇది నారా లోకేష్ని మనం ఎలివేట్ చేసుకోవాల్సిన సమయం. ఖచ్చితంగా అతని చేతుల్లో పార్టీ పెడితే రాబోయే కాలంలో పార్టీని లీడ్ చేసి 2029 ఎలక్షన్స్లో నిలిపేదానికోసం కానీ, 2034లో ఎలక్షన్స్లో నిలిపేదానికోసం కానీ, అంటే రాంగ్ రన్లో ఇప్పుడు ఎలా అయితే 4 దశాబ్దాలుగా తెలుగు రాజకీయాల్లో టీడీపీ ఎలా వెలుగును చిమ్ముతూ వస్తుందో, తెలుగు వాణిని పార్లమెంట్లో కూడా ఎలా చాటుతూ వస్తుందో, దేశ రాజకీయాల్లో తెలుగుదేశం ఎలా సత్తాని చాటుతూ వస్తుందో అలా సత్తా చాటాలి. తెలుగుదేశం బ్రహ్మాండంగా ముందుకెళ్ళాలి అంటే 1995లో ఎలా అధికార బదలాయింపు టీడీపీ పగ్గాలు ఎన్టీఆర్ గారి నుంచి చంద్రబాబు గారికి వచ్చాయో, ఇప్పుడు చంద్రబాబు గారి నుంచి లోకేష్ గారికి అలా వెళ్ళాలి అనేటువంటిది టీడీపీ క్యాడర్ బలంగా కోరుకుంటుంది. కాబట్టి గతం కంటే భిన్నంగా వ్యవహరిస్తున్నటువంటి, గతం కంటే పొలిటికల్ మెచ్యూరిటీతో వ్యవహరిస్తున్నటువంటి, ప్రజలతో కలిసిపోతున్నటువంటి, ప్రజల్లో మమేకమవుతున్నటువంటి నారా లోకేష్ చేతిలో పార్టీ పగ్గాలు ఉంటే, అది యువకుడు కాబట్టి మరింత దూకుడుగా వెళ్ళగలడు కాబట్టి అతను పార్టీని మరింతగా ముందుకు తీసుకెళ్తాడు. కాబట్టి అతని చేతిలో పగ్గాలు పెట్టాలి అనేటువంటిది టీడీపీ క్యాడర్ నుంచి వస్తున్నటువంటి డిమాండ్.